హాయ్ అందరికి. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజు ఆఫీస్లో కొంచెం స్పెషల్ డే అన్నట్టు. ఏ డే అయినా ఈ నడవడం తిప్పలు తప్పవు మాకు. స్పెషల్ ఏంటి అంటే మా ఫ్రెండ్ లాస్ట్ వర్కింగ్ డే. ఇది నేను క్యాప్చర్ చేసి తనకి గిఫ్ట్లా ఇద్దామని అనుకుంటున్నాము. వచ్చేసా తనే మా ఫ్రెండ్. ఏ డే అయినా ఈ ఐ ఆపరేషన్ అయిన తర్వాతకి డ్రాప్స్ తప్పవు, డ్రాప్స్ వేసుకుంటున్నా. ఇంకా తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ వచ్చాయి, అట్లా 3 రోజెస్ అన్నట్టు. ఇంకా తన లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి వేరే ఫ్రెండ్స్ అందరు కలవడానికి వచ్చారు. ఈ రోజెస్ బాగున్నాయని పట్టుకున్నాను నేను. చాక్లెట్స్ చాలా ఇచ్చారు మాకు గిఫ్ట్స్. అవన్నీ తర్వాత చూపిస్తా. అందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యాము. మాకు సెలబ్రేషన్ జోన్ అని ఉంటుంది, అన్ని పార్టీస్ అవన్నీ అక్కడ చేసుకుంటాము. తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఇట్లా వీడియో తీసి ఏడుస్తున్నావా అని జనరల్గా అందరు లాస్ట్ వర్కింగ్ డేస్కి తను ఏడుస్తూ ఉండిద్ది. బట్ తన లాస్ట్ వర్కింగ్ డేకి మాత్రం ఏమి ఏడవట్లేదు, ఎక్కువ నవ్వుతుంది. కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వు అని చెప్పేసి జోక్ చేస్తున్నాము తనని. కేక్ కటింగ్ అయిపోయింది. తను యూజువల్గా చాలా ఎమోషనల్, చాలా ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏమి ఏడవట్లేదు, ఆల్రెడీ ఏడ్చేసి వచ్చిందంట మొత్తం. సో ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. బట్ మేము స్టిల్ జోక్ చేస్తున్నాము ఏడు అని చెప్పేసి. వన్ మోర్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఇన్ని ఇయర్స్ వర్క్ చేసినా కానీ నాకు అందరూ ఆన్లైన్లో ఫ్రెండ్సే అన్నట్టు. అంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నేను డైరెక్ట్ గా చూసి ఫ్రెండ్షిప్ చేసిన దాంట్లో తిను ఫస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. తిన నుంచే నాకు ఇన్ఫోసిస్ లో కూడా అందరు పరిచయం అయ్యారు. లేకపోతే అంతకు ముందు ఒక్కదాన్నే కూర్చునేదాన్ని. నాకు అట్లా గ్యాంగ్ ఉంటే బాగుండు, అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే బాగుండు అని అనుకున్నా. అది తన వల్లే నాకు వచ్చింది. తన నుంచే అందరూ ఫ్రెండ్స్ లా ఫ్రెండ్స్ అయ్యారు. తను వెళ్ళిపోతుంది అంటే కొంచెం బాధ అనిపించింది నాకు కూడా. ఇంకట్లా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో. యూజువల్లీ నేను చాలా రేర్ అన్నట్టు ఒక్కసారి ఫ్రెండ్స్ విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడం. సో ఇంకా అదే లాస్ట్ అని చెప్పేసి కొంచెం ఫీల్ అవ్వమని చెప్తున్నా తనకి కూడా. ఏడువు అని చెప్పి ఫోర్స్ చేస్తున్నాము జోకా. బట్ డెఫినెట్లీ తనైతే మిస్ అవుతాం. ఇద్దరం కలిసి చాలా వీడియోస్ చేస్తుండే అప్పుడు. ఇద్దరికి టైం ఉందంటే మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసే వాళ్ళము. డెఫినెట్గా నేనైతే తనని మిస్ అవుతాను. నార్మల్గా కాదు, స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా ఫన్ చేసుకునే వాళ్ళము ఇద్దరం కలిసి కూర్చొని. ఇంకా లాస్ట్ లంచ్ చేస్తున్నాము ఇన్ఫోసిస్ క్యాంపస్లో. తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నట్టు ఇవి 2 చాక్లెట్స్, ఒక గిఫ్ట్, ఇంకా 3 రోజెస్ ఇచ్చారు. గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. నేను ఏమనుకున్నా అంటే లైక్ అంత వెయిట్ ఉంది కాబట్టి ఏదైనా లాఫింగ్ బుద్ధ అలా అయి ఉండొచ్చు అని అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే లోపల ఏముందో తనకు ఆల్రెడీ తెలుసు. బట్ నాకు చెప్పలేదు. తనే సెలెక్ట్ చేసుకుందంట గిఫ్ట్స్. వేరే ఫ్రెండ్ ఇచ్చింది తనకి. ల్యాంప్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది గిఫ్ట్. ఓపెన్ చేస్తుంది చూడండి ఎంత క్యూట్ ఉందంటే. ఇట్లా ఆల్రెడీ షైన్ అవుతున్నట్టు ఉంది, అది లైట్ వేయకుండానే లైట్ వస్తున్నట్టు. ఇంకా లైట్ ఆన్ చేసిన తర్వాత పైన రిఫ్లెక్షన్ వస్తుంది కదా, అదైతే ఇంకా బాగుంది. చూడండి పైన సీలింగ్కి వెళ్ళి. నేనైతే షాక్ అయ్యా, అట్లా పైన వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. బావన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అక్కడ. ఇంకా తను అందరికీ ఫైనల్గా మెయిల్స్ సెండ్ చేసి అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తుంది. ఇంకా తను ఇన్ఫోసిస్ ల్యాప్టాప్ యూజ్ చేసేది ఇదే లాస్ట్ అన్నట్టు. ఇంకా షట్ డౌన్ చేసేస్తుంది సిస్టమ్ని, కొంచెం బాధతోటి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ తోటి. ఇంక ఇదే ఫైనల్. ఇంక అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఈమె ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే ఇంకా ఇన్ఫోసిస్లోకి రావడానికి లేదన్నట్టు. ఇంకా అన్నీ ఇచ్చేస్తుంది, ల్యాప్టాప్ ఇంకా ఐడి కార్డ్ అవన్నీ సబ్మిట్ చేసేయాలి ఇప్పుడు. ఇదే ఫైనల్, స్వైప్ అవుట్ తనది. వన్ లాస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన ఐడి కార్డ్ని మన ముందే స్మాష్ చేస్తారన్నట్టు. దానికంటే ముందు ఇక్కడ వాళ్ళు మన నేమ్ తోటి ల్యాప్టాప్ సబ్మిషన్ అయింది, మన నేమ్ తోటి ఇంకా మనం సబ్మిట్ చేసినాం అన్నట్టు నోట్ చేసుకొని వాళ్ళు కూడా ఒక్కసారి అంత సిస్టమ్ రీఫ్రెష్ లాగా చేసుకుంటారు. ఇక్కడ కనిపించేది ఐడి కార్డ్ని పీసెస్ చేసే మిషన్ అన్నట్టు. ఇందులో మన ఐడి కార్డ్ పెట్టాలి, అదంతా పీసెస్ చేస్తుంది. కొంతమంది అయితే ట్యాగ్ని డస్ట్బిన్లో పడేస్తున్నారు, మరి తినైతే పడేలేదు అనుకుంటా. ఎనీవే హ్యాపీ న్యూ బిగినింగ్స్ టు మై ఫ్రెండ్.